proud father of wonderful movies. So now Toli producer is another happy Father's Day, and I'm also very proud to introduce my child, Portugal, on this Father's Day. Start off with, I want to thank and congratulate the whole team of Portugal, starting off with Rocking Star Manoj. Without his initiation and cooperation, సహకారంతో ఇంత వేగంగా ఇంత పెద్ద సినిమా రూపుదిద్దుకోవాలంటే నిజంగా ఇట్స్ ఆ కమిట్మెంట్, ఆ డిసిప్లిన్, ఆ లెజెండరీ మోహన్ బాబు గారి వంశంలో నుంచి వచ్చే ఆ డిసిప్లిన్ పిల్లలకు కూడా యూనో మన రాకింగ్ స్టార్ కంటిన్యూ చేస్తూ ఆ లెగసీతోనే ఈరోజు రియలీ టు ఈ సినిమాని ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి కారణం ఐ హావ్ టు థ్యాంక్ మోహన్ బాబు గారు. బికాస్ ఆ డిసిప్లిన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఆయన సినిమా ప్రొడక్షన్ ఎంత టైంకి నడుస్తాయి, ఎలా వస్తాయని అందరూ చెప్తుంటారు. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మోహన్ బాబు గారు. బట్ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ ఫ్యూచర్ లెజెండ్ రాకింగ్ స్టార్ మనోజ్ తో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టుడే ద టాప్ 3 డైరెక్టర్స్ ఇన్ తమిళనాడు, బట్ తెలుగులో టాప్ డైరెక్టర్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆల్ ఇస్ 4 మూవీస్ స్వామి సూపర్ హిట్ మీ అని, ఒక రన్ అయితేనేమి, ఒక పందెం కోడి అయితేనేమి, ఒక అవారా అయితేనేమి, ఆఖరికి మీ పేరుతో స్క్రీన్ ప్లే కథ ఇచ్చిన తడాకా, ఆల్ 4 సూపర్ హిట్స్. సో వన్స్ అగైన్ యూ ఆల్ సా ద ట్రైలర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అంతకన్నా మించి మోర్ దెన్ ఎనీథింగ్, celebration for me is, any success is a big celebration for me. Today on this day, before releasing the trailer or on this day, ఒక మంచి సినిమా ప్రేమ కథా చిత్రం అనే చిత్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చి పెద్ద విజయాన్ని, చిన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ ప్రాబ్లీ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటున్నాను. టుడే ఈస్ ద ఫేస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అండి, మేకింగ్ సచ్ క్వాలిటీ మూవీస్ విత్ వెరీ గుడ్ బడ్జెట్ వాల్యూస్. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది మారుతుంది సినిమాలో. విల్ సీ అ బిగ్గర్ సక్సెస్ అండ్ మనోజ్ విల్ బి అ బిగ్గర్ యూనో రాకింగ్ స్టార్. రాకింగ్ పెడదాం మనోజ్ ఆఫ్టర్, ఎందుకంటే వి హావ్ సీన్ ద విజువల్స్ ఆఫ్ ద ట్రైలర్ అండి. ద వేరియేషన్స్ మనోజ్ చేసింది అమేజింగ్. ఈ సినిమా ఎన్ని వేరియేషన్స్తో అంత ఎంటర్టైన్మెంట్ మనకు ఈ సినిమాలో ఉంటుందని మీ అందరూ ప్రాబ్లీ కూడా రియలైజ్డ్ ఇట్. సో ఇట్ విల్ బి నథింగ్ షార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ దిస్ ఇయర్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. మనోజ్ గారు పెట్టి చెప్పాలంటే అక్కడ ఎవరు మాట్లాడినాను, ఏ బేస్డ్ డైరెక్టర్ వాళ్ళు కూడా పనిచేస్తున్న ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్స్ అందరూ అక్కడ వచ్చి నన్ను ఎప్పుడు నాకు కలిసినప్పుడు చెప్పారు, మనోజ్ గారు మిగప్రీ ఎనర్జీ ఉంది, ఆయన ఏం చెప్పినా చేశారు, ఎంత పెద్ద రిస్క్ స్టార్ట్ ఉన్నా చేద్దరు చెప్పనే ఉన్నారు. నా వినబడినే ఉన్నాను 100% నన్ను పెట్టి పొల వెలుగులు ఉండి నేను సార్ రైట్ అక్కడ అట్ట ఎనర్జీ పర్సన్కి ఇక్కను కరెక్ట్ అయిన ఒక ప్రాజెక్ట్, అதாவது 100% లాక్ పెట్టి ఒక ప్రాజెక్ట్ కావాలి కదా, అది ఉన్మగా మనస్ఫూర్తిగా ఉండేప్పుడు అది 100% లాక్. ఇప్పుడు ఎంత పెద్ద హీరో ఇక్కడి నుంచి నాకు అర్థం లేదు, ఉన్నాను నాకు తెలిసిన దాని చెప్పాను. రావాల్సిన తావు కరెక్ట్ అయిన గాడ్ గ్రేస్ తోడుగా ఒకసారి వచ్చేసారు. అప్పుడు వచ్చి మన రాకింగ్ స్టార్ ఫ్యామిలీలో కంటిపుగా అది ఒక అమ్మంజు నమ్మం ఉంది, అది ఈ పిక్చర్ కూడా ఉండవచ్చు. కంటిపుగా ఆ చిన్న కామెడీ నుంచి తోడు ఒక యాక్షన్ ఎప్పుడు చేస్తే అది వచ్చి పెద్దగా వర్కౌట్ అవ్వు, ఆ నమ్మకం నాకు ఉంది. ఈ పిక్చర్ 100% ఈ రోజులో ఉండి ఆ గ్రేస్ ఇలా ఎక్కాలనేసి నాకు మనస్ఫూర్తిగా చెప్పాను. 100% అది వచ్చేస్తుంది. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి, అదే నాకు ఆశ. థ్యాంక్ యూ. మనోజ్కి పోటుగాడు టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా సక్సెస్ మీట్లోనే మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. I wish Sridhar Garu, Sirisha Garu and everybody from Portugal team are super duper success with this film. All the best Manoj. పోటుగాడు ఇది ఎప్పుడు ఫిల్మ్ నార్ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడిని. చాలా వెరైటీగా ఉంది మనోజ్ గారిది. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఏంటంటే మళ్ళీ ఈయన ఏదో చేశాడు ఏంటి ఇట్లా వెరైటీగా ఉంది ఇట్లా వెళ్తున్నాడు అనుకున్నాం, కానీ వచ్చినప్పుడు రాగానే ఎంట్రన్స్లో ఫస్ట్ ట్రైలర్ చూసాను, చాలా షాక్ అయ్యాను. నిజంగా సార్ మీ ఎనర్జీ లెవెల్స్కి ఈసారి మామూలుగా ఉండదు టాలీవుడ్లో. డెఫినెట్గా మీ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఫుల్ ప్లెజ్డ్గా ఇచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది. అలాగే శ్రీధర్ గారు సినిమా అంటే డెఫినెట్గా ఆయన బడ్జెట్ ఎలా ఖర్చు పెడతారు అట్లా అనేది డెఫినెట్గా ఈ సినిమాకి మీ వచ్చిన అన్ని సినిమాల కంటే చాలా ది బెస్ట్ ఓపెనింగ్ ఉంటుంది సార్, అందులో డౌట్ లేదు. First of all, I should thank Sri Lagadapati Sridhar sir and our rocking star Manoj, who are
because they gave me an opportunity to to direct this movie. This movie, you all you guys are telling when it got started and when it got in like this, but the effort behind this is of Manoj, because he gave all comforts for me to shoot this movie, because I'm a new director here and to get settled for this environment, and this was a little difficult, but not even a single day I felt like it is a different city. I should thank each and every one of my team, my DOP Shrikant, and my direction team Kranti, Ramesh, Neelakanta, Venkat, everyone. This movie in Kannada, it's a super duper hit. Whatever I didn't get in Kannada, Manoj fulfilled each and everything. You can see a different Manoj, because you saw the trailer. There is a so many variations in the trailer itself. So like that, in the film, full of entertainment. పోటుగడ్డ సినిమా ఫస్ట్ లగడపాటి శ్రీధర్ గారు సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ వెంటనే ఆయన నాకు చాలా ప్రాజెక్ట్ ఆయన తెలుసు, అందరికి ఎనర్జీ, ఆ ప్రాజెక్ట్ చేసేద్దాం, ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం, లింగస్వామి గారితో చేసేద్దాం, అందరితో చేసేద్దాం అని అన్న టైంలో ఇది ఒకటి ఉంది నా దగ్గర, ఇది చూడు మనోజ్, ఒక కన్నడ సినిమా ఉంది, ఎప్పుడో కొని పెట్టుకున్నా, ఒకసారి చూడరాదు అన్నాడు. సరే ఒకసారి చూద్దాం అని చూశాను. నువ్వు చేస్తే నేను మనోజ్, లేకపోతే ఇది కొన్ని కూడా పక్కన పెట్టేస్తాను, నువ్వు అక్కడే క్యారీ చేయగలుగుతావు, ఒక్కసారి చూడన్నాను. చూడంగానే ఫస్ట్ టైం చూసి ఇమీడియట్ ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నా అన్న, ఇదే డైరెక్టర్ చేయాలి, అప్పుడే బాగుంటుంది సినిమా అని చెప్పడం జరిగింది. వెంటనే పవన్ ఒడియర్ గారు ఓకే చెప్పి, అక్కడ ఆయన బిజీగా ఉన్నా టైం తీసుకొని ఈ సినిమాకి వచ్చి కంప్లీట్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఈ సినిమా ఇన్ని రోజుల్లో ఇంత రిచ్గా, ఇంత గ్రాండియర్గా వచ్చిందంటే దానికి కారణం మా కెమెరామ్యాన్ శ్రీకాంత్, నరోజ్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రతి ఒక్కరు నా టీం మెంబర్స్, క్రాంతి, రమేష్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై టీమ్ నాకు బాగా సపోర్టింగ్ హెల్ప్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చక్రి గారు ఒక సాంగ్ చేశారు. తర్వాత మన కన్నడ నుంచి ఒక సూపర్ డూపర్ హిట్ పవన్ ఒడియర్ గారు చేసిన సాంగ్ ఒకటి ఉంది సినిమాలో. అండ్ మిగతా సాంగ్స్ అన్ని అచ్చు చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అచ్చు, నేను మీకు తెలిసిన తర్వాత చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ఆడియో నా కెరీర్లో బెస్ట్ ఆడియోగా వచ్చింది. అండ్ త్వరలో ఇంకొక 1 వీక్లో ఆడియో రిలీజ్ చేద్దాం ప్లాన్లో ఉన్నాం. మీ బ్లెస్సింగ్స్తో ఆడియో సూపర్ హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఫంక్షన్కి సార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ.